భయ్యా ముందే ఏదో అయినట్టుంది, సంథింగ్ ఈస్ హ్యాపెండ్ భయ్యా. పబ్లిక్ ఉన్నారంటే ఏదో అవుతుంది. ఓ నో, యాక్సిడెంట్ అయింది అనుకుంటా. తాగి ఉన్నాడేమో భయ్యా. ఓ షిట్, కింద పడ్డాడే. ఓ అచ్చా, ఇద్దరు పడ్డారు. తాగేస్తున్నారు. అందుకే చెప్తారు భయ్యా పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా, తాగి డ్రైవ్ చేయొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఎంత ప్రాబ్లం అయింది. వాళ్ళకి రిస్క్, వాళ్ళు తాగి డ్రైవ్ చేసిన వాళ్ళతో ముందు వాళ్ళకి రిస్క్. అందుకే ఎప్పుడు తాగి డ్రైవ్ చెయ్యొద్దు అన్నది. ఎట్లా అయిపోతాయంటే, ఒకరిని మనం తాగి డ్రైవ్ చేస్తే ఒకరిననే సడన్లీ కుట్టొచ్చు, లేదా మనం కూడా స్కిడ్ అయి పడిపోవచ్చు ఆ మత్తులో. అది టూ రిస్కీ. మీరు తాగాలనిపించినప్పుడు బెస్ట్, నేనైతే ఆ తాగాలని హ్యాపీ అనిపిస్తే అక్కడే తాగేసి అక్కడే అనుకోండి, తెల్లారి లేసి హాయిగా వెళ్ళిపోండి. ఈ తాగి ఎమర్జెన్సీలో పోవడం, ఇక కొంచెమే తాగుతా లేకపోతే 2 గ్లాసులే తాగుతా అంటే ఇంకా కథం. కథం కహానీ ఇక ఓడు అని పంచాయతీ అది. మొత్తం ఇద్దరు పడ్డట్టున్నారు ఘోరంగా, అసలు మొత్తం రాసుకపోయినట్టుంది బాడీకి, చేతులు, నెత్తి మొత్తం షర్టు నిండా మొత్తం బ్లడ్ ఇట్లా పడిపోయింది అంతా. అవసరమా మరి? నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ వెళ్ళేసి వస్తున్నారు, ఇద్దరు కలిసి పడ్డట్టున్నారు. ఇద్దరు మత్తులో ఉన్నారు మొత్తం. సో ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మన మంచి కోసమే వాళ్ళు కూడా చెప్పేది.